దానికన్నా ముందుగా డివిజన్ 50 డివిజను 49వ డివిజన్ 37వ డివిజన్ 36వ డివిజన్ 38 డివిజన్కు ఇన్ఛార్జ్ నేను. 49వ డివిజన్లో 50 డివిజన్లో అతని వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేయండి, టీడీపీకి ఓట్లు వేయద్దు అని చెప్పి భయపడించిన వాళ్ళు డివిజన్లో వాళ్ళు కూడా మా వెనక ఉన్నారు. ఆయన 50 డివిజన్ ఒకటే కాదు, 49వ డివిజన్ కాదు, కడపలో కూడా చాలామందికి ఫోన్లు చేసి వైసీపీకి ఓటు వేయమని నేను చెప్పినారు. నిన్న ఆడియో క్లిక్ ఇచ్చి చూసి ఇది అంతా ఏదో క్రియేషన్ చేసినట్టు అని చెప్తున్నారు. ఈ క్రియేషను అవన్నీ నువ్వు ముందు నుంచి నీకు అలవాటు కాబట్టి నీకు ఉండొచ్చు. 99లోనే నువ్వు సీనియర్ నాయకుడు, టీడీపీలో సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటున్నావు నువ్వు. 99లోనే నేను సస్పెండ్ చేసినారు పార్టీలో నుంచి. ఖలీల్ బాద్షా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన శివానంద రెడ్డి గారు, కందుల శివానంద రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నాడు, జిల్లా అధ్యక్షుడిగా. అప్పుడే నేను పార్టీలో సస్పెండ్ చేసినారు. అది పోతే 2009లో బై ఎలక్షన్లో డిఎల్ రవీంద్రారెడ్డికి నువ్వు మేము కలిసే చేసింది ఎలక్షను. ఆ ఎలక్షన్ కూడా దొరకపోయింది నువ్వే మమ్మల్ని. మాది 50 డివిజన్ తరఫున ఉండే అప్పుడు నేను. అప్పుడు మీరు తొడగబోయి వచ్చినప్పుడు డిఎల్ రవీంద్రారెడ్డికి మెజార్టీ మా బూత్లో వచ్చినాయి, మీ తరఫున ఎలక్షన్ చేసింది. నువ్వు ఏ విధంగా టీడీపీ లీడర్ అని చెప్పుకుంటున్నావో ఎవరికి అర్థం కావడంలే. నువ్వు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మోసం చేస్తావు, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాళ్ళను బ్లాక్మెయిల్ చేసుకుంటా ఉంటావు. నీకు ఇన్ని రోజుల నుంచి బియ్యం గోడౌన్లు నడుపుతా ఉన్నావు. ఏ పార్టీ అడ్డం పెట్టడం లేదంటే, నీకు లోపాయిక వర్తంగాలు లేకుండా అంటే నువ్వు ఏ విధంగా నీకు కొనసాగుతాండాయి. మేము టీడీపీలో ఉండేందుకు మా మీద ఎన్ని కేసులు పెట్టినారు, మర్డర్ కేసు పెట్టినారు, 306 కేసులు పెట్టినారు, 307 ఎస్సీ ఎస్టీ కేసు ఇన్ని పెట్టినారు. మీరు ఏ రోజన్నా ఏమన్నా మీ మీదికి ఒక్కరన్నా వైసీపీ వాళ్ళు ఇది చేశారా? ఎందుకంటే మీకు ముందు నుంచి వైసీపీ వాళ్ళతో లాలుచి ఉంది. మీరు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి అగెనిస్ట్గా చేస్తారు. 2024లో ఇప్పుడు మాధవికకు టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళతో పార్టీ తిరిగి 10 రోజులు మళ్ళీ సైలెంట్ అయిపోయినారు. ఓట్లన్నీ వైసీపీకి వేయమని చెప్పినారు. క్యాన్వాస్ చేసినారు, నామినేషన్కి వచ్చినారు. వాళ్ళ కూతురు వచ్చింటే మీ కొడుకు కూడా వచ్చి క్యాన్వాస్ చేసినాడు. ఒకరోజే చేసింది. మీ కొడుకు క్యాన్వాస్ చేయించినాడు, ఫోటోలు చూపించి క్రియేషన్ కాదు అని చెప్తున్నారు. క్రియేషన్ కాదు, మేము కూడా ఒప్పుకుంటున్నాము, మేము కూడా కరెక్ట్గా చెప్తున్నాము. మీరు పార్టీలో అవతల లేకుండా పిలుచుకొని వచ్చి మిమ్మల్ని నామినేషన్ దుడుకొని వచ్చినాక మీ కొడుకు వచ్చి ఒకరోజు తిరిగినాడు. ఒకరోజు తిరిగి 2వ రోజు నుంచి మళ్ళీ ఖాళీ చేసినాడు. లాస్ట్లో ఇదే విధంగానే పార్టీలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేసేదానికి మేము ఆ డివిజన్కి ఇన్ఛార్జ్ నాకు ఇచ్చి పంపించారు. మీరు పలకకుండా అంటే పంపిస్తే 10 మందిని 15 మంది పంపిస్తావు, భవిష్యత్ గ్యారంటీ చేస్తా అంటే బెదిరిస్తావు మా బూత్ ఇన్ఛార్జీలందరినీ. ఇదే విధంగా తాలూకాలో స్టేషన్లో కూడా కేసు పెట్టాము. సుబ్బారెడ్డి అనే అతను వ్యక్తి వస్తే కడపలో మాకు ఇక్కడ గొడవలు జరుగుతాయి ఆలంగనపల్లెలో అని చెప్పి. ఇది నిజం కాదా? లేకపోతే తాలూకా స్టేషన్లో మీరు ఫోన్ చేసి కనుక్కోండి. మీకు ఇవన్నీ కాకుండా మీరు వైసీపీకి ఓటు వేయమని చెప్పి ఆడియో క్లిప్పింగు అబద్ధం అనే విధంగా మీరు ఒక మాట మీ ఊరిలో ఉండే మారమ్మ గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేయి, మేము చేస్తాం. మీరు ఎక్కడే కానీ టీడీపీకి మాకు వైసీపీ వాళ్ళతో ఎక్కడ మీ ఆలంగనపల్లిలో గొడవలు లేవు. నువ్వే మాకు క్రియేట్ చేసినావు గొడవలన్నీ. కొటాల్లో పోతే కొటాల్లో ఏజెంట్లన్నీ బెదిరించినావు, మమ్మల్ని రానికుండా చేసినావు. అమ్జద్ బాషా వాళ్ళతో కలిసి తిరిగినావు. అవినాష్ రెడ్డి లాస్ట్లో ఎలక్షన్ అయిపోయి నాకు వచ్చినా కానీ మీరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఒక పార్టీ జరిగిన తర్వాత టౌన్ ప్రెసిడెంట్గా ఉండే టౌన్ సుబ్బారెడ్డి అనే వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు జరిగితే అమ్జద్ బాషా అందరిలో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడినాడు, మోహన్ అన్న మనకు బాగా చేసినాడు, మోహన్ అన్నను మనం మెచ్చుకోవాలని. మోహన్ అన్న మెచ్చుకోవాలంటే ఎవరైనా ప్రజల చూసే వాళ్ళందరూ కూడా నిన్నటి వరకు టీడీపీ వేయమని ఇప్పుడు వైసీపీ వేయమని చెప్తున్నారు వీళ్ళు రాత్రి అని చెప్పి మీకు ప్రజలందరూ బాగా బుద్ధి చెదరగా గుణపాఠం చెప్పినారు. మాతో పాటు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆయన బాధ్యతలే. దీంట్లో డబ్బులు వాళ్ళు ఇవ్వకుండా బాధ పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇండే ₹2 కాదు, లక్షల్లో కోట్లల్లో ఉంది డబ్బులు ఇవ్వాల్సింది. ఆ డబ్బుల విషయం అవన్నీ కూడా మనం మాట్లాడేదని కాదు. నువ్వు ఏదో నిబద్ధత, ఏదో నువ్వు కరెక్ట్గా ఉన్నావు అనే విధంగా నువ్వు ఇది చూపించుకుంటున్నావు. నీ ఫస్ట్ నుంచి నీ రాజకీయాలు మొదలు పెట్టడమే తప్పుడుగా మొదలు పెట్టావు. నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఒక పార్టీకి ఎప్పుడు చేయలే. ఇదే విధంగానే చంద్రబాబు నాయుడు సార్ లోకేష్ సార్ దగ్గరికి పోయి మేము అర్జీ కూడా ఇవ్వాలని పెట్టుకొని ఉన్నాం. సార్ ఇట్లాంటి వాళ్ళు ఉంటే మన పార్టీకి ఎప్పటికైనా కానీ సమస్యే. ఎవరైనా కానీ పార్టీకి చేయను అని ఉండేద్దు పార్టీలో. ఇప్పుడు అందరూ కూడా కరెక్ట్గా ఉంది పార్టీ అని చెప్పి మేము రేపు మహానాడులో కూడా ఒకటి రెప్యుటేషన్ ఇవ్వాలని అందరం కోరుకుంటున్నాం. అన్ని డివిజన్లలో నుంచి కూడా అతను ఒకడే కాదు, ఇంకా ఎవరైనా పార్టీకి చేయని వాళ్ళ మీద కూడా ఇవ్వాలని ఉన్నాము.
అది కూడా వాళ్ళు విచారించి వెంటనే తీసేస్తే బాగుంటుంది, పార్టీ బాగుపడుతుంది. పాదయాత్రలో ఏదో వాళ్ళు ఏదో ఎకరాలంతా పోగొట్టుకున్నాము, 100 కోట్లు ఆస్తి పోయిందని చెప్పినారు. మీరు ఎక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి 100 కోట్లు పార్టీకి పెట్టినారు. మీతో పాటు మేము కూడా పార్టీలోనే పనిచేసినాం. పాదయాత్రలో మేము కూడా మీతో పాటు ఉన్నాము. మీరు 50 బ్యానర్లు వేస్తే మేము 100 బ్యానర్లు వేసినాం. మీరు ఒక పూలదండ చెండుమల్లి పూలదండ వేస్తే మేము రోజా పూలదండలు వేసినాము. గ్రీన్ యాపిల్తో అక్కడ నుంచి చెన్నై నుంచి తెప్పించినాము. తామర పూలదండలు వేసినాము. ఇన్ని వేసినాం. మాకు ఎక్కడా కూడా ఇన్ని కోట్లు ఖర్చు రాలే. మాకు 15 లక్షలు 20 లక్షలు ఖర్చు వచ్చింది. మీరు ఏ పార్టీకి చేసినా కానీ దుర్గాప్రసాద్ ఎలక్షన్లో కూడా 2009లో ఇన్ని 75% బూతులకు తీసుకొని అందరి డబ్బులు ఎవరికే కానీ పంచకుండా మీరు ఇంట్లో పెట్టుకున్నారు. ఈ విషయం నిజమా కాదా? నిన్న దుర్గాప్రసాద్కు వాసన్న ఏదో మోసం చేశాడంటారు. వాసన్న కాదు మోసం చేసి, దగ్గరుండి నువ్వే మోసం చేసినావు. దానికి కూడా మాకు 50 డివిజన్కు మాకు ఇచ్చినావు డబ్బులు. మాకు ఇచ్చే దాంట్లో కూడా ఇంత ఇచ్చినా మాకు ఇచ్చింది డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చాను కదా, మీరు ఎందుకు మాకు ఇంతే ఇచ్చారు, తక్కువ ఇస్తున్నారు, మనం ఓట్లకు పంచాలి కదా అంటే, లేదులేమ్మా అది పార్టీ ఖర్చులు ఉంటాయిలేమ్మా ఇక్కడ అని అయ్యి అని చెప్పినావు. నువ్వు ఏ రోజైనా కానీ నీ సొంత ఎలక్షన్ ఏ పొద్దున నువ్వు సొంత డబ్బులు పెట్టి చేసినావా? 49వ డివిజన్లో ఇంతవరకు ఎప్పుడే కానీ ఆనంగపల్లి నాది ఊరు అని చెప్తా ఉన్నావు. ఏ రోజే కానీ నువ్వు చేసినప్పుడు మెజార్టీ ఒక ఓటు రాలే. సామాన్య ప్రజలు పెట్టుకొని అందరం కలిసి చేసుకుంటే ఊర్లో ఈ పొద్దు 200 ఓట్లు మీ ఊర్లోనే మెజార్టీ వచ్చినాయి. మళ్ళీ దుర్గా కాలనీ మొత్తం డివిజన్ వేయడు 500 లక్షల ఓట్లు మెజార్టీ వచ్చినాయి. నువ్వు పార్టీకి పనిచేసేవనేవి అయితే నువ్వు ఎందుకు మెజార్టీ తెచ్చుకోలేకపోయినావు? నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటాను. ఎప్పుడు కూడా ఎలక్షన్లో ఈ ఎలక్షన్ ఇచ్చి పెట్టేయండి, గత 3 ఎలక్షన్లు కూడా చూడండి. గత 3 ఎలక్షన్లలో కూడా ఎప్పుడు కూడా మైనసే ఆనంగపల్లె బూత్ అంతా. ఆనంగపల్లె కదా, ఆయన ఎక్కడ ఇన్ఛార్జ్ ఉంటే అక్కడంతా ముందే మాట్లాడుకుంటాడు, చేస్తాడు. వాసన్న ఏదో కోట్లు సంపాదించినాడు, వాళ్ళు కాంట్రాక్ట్లు చేసుకుంటున్నారు బయట. మనకు కడపకు సంబంధం లేదు. తెలంగాణ బయట ఎక్కడెక్కడో వాళ్ళు కష్టపడి చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు. వాళ్ళని చూసుకొని వాళ్ళ కాడ నుంచి సంపాదించలే కదా మీరు కూడా. బియ్యం గోడౌన్లు పెట్టినారు. బియ్యం గోడౌన్లు కూడా వాసన ఇప్పించాడు కదా మీకు. ఎప్పుడో జనాలకు మోసం చేసి మీరంతా విచలవిడిగా అప్పులు చేసి మీ సొంత లాభాలకు మీ సొంతంగా మీరు ఏదో ఇది చేసుకునే దానికి డబ్బులు నేను పార్టీకి పెట్టాము 100 కోట్లు అంటే ఎందుకు పెడతారు? వాటి 100 కోట్లు 200 కోట్లు మాట్లాడేవాళ్ళు ఇంకా కడపలో 20 మంది 30 మంది బ్యానర్లు వేసినారు. హరిప్రసాద్ అన్న మేము కూడా కలిసి వేసుకున్నాం. ఈ ఎవరికే కానీ ఇన్ని కోట్లు ఖర్చు రాలే. నీకు ఎందుకు వచ్చింది 100 కోట్లు? ఎందుకు పోయింది నీ ఖర్చు? ఎక్కడే కానీ నువ్వు పార్టీకి పెట్టలేదు, నీ సొంత లాభానికి పెట్టుకున్నావు. టికెట్ రావాలని నువ్వు చూసుకున్నావు. నీకన్నా ఎక్కువగా మేము జనసేకరణ చేసినాము. కావాలంటే నీకు వీడియోలతో సహా లోకేష్ అన్నకు కేకు 75 కేజీలు కేక్ పెడితే లోకేష్ అన్న నేను కేక్ పోయాను అని చెప్పినాడు. గ్రీన్ యాపిల్ దండ వేసినాం మేము. చంద్రబాబు నాయుడు సార్ వచ్చినప్పుడు వేసినాం, అంతకుముందు చేసినాం. మేము కూడా వేసినాం. మాకు వచ్చింది 15 లక్షలు 20 లక్షల ఖర్చు. ఫస్ట్ పాదయాత్రకు లోకేష్ సార్ మొదలు పెడతానే చిత్తూరు నుంచి పూలదండ మేము 15 పూలదండలు వేసినాం. అన్ని ఫోటోలు కూడా పెడతాం మేము. రోజు ఇక్కడ నుంచి పోయి మా ఒక 2 కార్లలో 3 కార్లలో మాకు సంతోషంగా వేసుకున్నాం మేము. మా సంతోషానికి మేము 10 మందినో 15 మందినో దుడుకొని పోయి చేసుకుని దానికి ఖర్చు అంతా నాకు కోట్లు ఖర్చు అయిందంటే ఎక్కడా కోట్లు ఖర్చు కాలేదు. ఎక్కడైనా కానీ మీ పార్టీ కోసమే ఇప్పుడు కూడా మిమ్మల్ని నమ్మి ఏజెంటుగా పెట్టింటే వాసన్నోళ్ళు ఎక్కడనే కానీ డిపాజిట్ లేకుండా పోయిందరు. వాళ్ళు మీకన్నా మంచి మేధావులే కాబట్టి వాళ్ళు కనుక్కొని, మీరు మోసగాళ్ళు కాబట్టి వాళ్ళు మీకు కరెక్ట్గా మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో ఏ స్థానంలో పెట్టాలో ఆ స్థానంలోనే పెట్టారు. నేను 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ అన్న. నా పేరు శివారెడ్డి. నిన్నటి దినమున మీరు చూశారు, ఒక పెద్ద ఆయన అనే వ్యక్తి కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పైన అలాగే శ్రీనివాసరెడ్డి గారి పైన బురద జల్లే వ్యవహారం చేస్తున్నాడు. మీ అందరికీ తెలుసు, ఇదే 45వ డివిజన్లో ఎలక్షన్ ముందు 2 రోజులు కూడా ఇదే లక్ష్మీరెడ్డి అతని కొడుకు మోహన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి అమ్మలతో తిరిగారు. అదే పచ్చగా రామరాజుపల్లికి వచ్చారు. అదే రోజు రాత్రికి పార్టీ ఫిరాయించి అక్కడి ప్రదేశంలో రామరాజుపల్లి కానీ ఏఎస్ఆర్ నగర్ కానీ 48వ డివిజన్లోకి వచ్చి ప్రతి ఇంటికి వచ్చి మాధవిరెడ్డి గారికి ఓటు వేయొద్దని చెబుతుండగా ప్రత్యక్ష సాక్షిని నేను చూశాను. మాధవిరెడ్డిని ఓడించాలి, ఎట్లాగైనా మాధవిరెడ్డికి ఓటు వేయొద్దని చెప్పి అక్కడున్న ప్రజలకు ప్రతి ఇల్లు తిరిగి ప్రచారం చేస్తుంటే ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి నేను. ఈరోజు మాట్లాడుతాడు ఆయన 20 ఏళ్ళు చరిత్ర నాది టీడీపీలో అంటున్నాడు, 30 ఏళ్ళు చరిత్ర నాది టీడీపీలో అంటున్నాడు. నా కోడలను కార్పొరేటర్ గెలిపించుకుంటానన్నాడు. ఆ రోజు నువ్వు ఎవరు కార్పొరేటర్ని గెలిపించుకున్నావు? ఎంతమంది కార్పొరేటర్లను అంజద్ బాషా కాడ డబ్బు తీసుకొని కార్పొరేటర్లను హైదరాబాద్ బెంగళూరు పంపించావు? నాకు తెలుసది. ఈరోజు మొత్తం చెప్పాలనుకుంటే ఎంతో ఉంది.
ఈరోజు కడప అభివృద్ధి చేస్తుందంటే మాధవిరెడ్డి గారి పుణ్యము, శ్రీనివాసరెడ్డి అన్న గారి పుణ్యము. మీరు చూస్తున్నారు, ఏ రోజైనా ఇంతటి వరకు కడప బుగ్గముక్క ఈ 10 సంవత్సరాల్లో అమ్జద్ బాషా గారు ఎప్పుడైనా దాన్ని పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. ఈరోజు ఆయన లక్ష్మీరెడ్డి అంటాడు, ఏ డివిజన్లో మీరు తిరగలేదు, మాధవిరెడ్డి గారి ఎలక్షన్ తెలియదని. ఈరోజు ఎలా గెలిచిందయ్యా? ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈరోజు ఏ డివిజన్లో తిరగలేదయ్యా? ప్రతి డివిజన్ ఇన్ఛార్జ్, ప్రతి డివిజన్ కార్యకర్తలు ఎంతమంది ఈరోజు మాధవిరెడ్డి గారి ఇంటికాడికి వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారయ్యా? ఇంతవరకు ఇదే అమ్జద్ బాషా ఏ రోజైనా ప్రజా దర్బార్ అనే కార్యక్రమం పెట్టాడా? ఈ లక్ష్మీరెడ్డి చెప్తాడు, ఇల్లు తెలియదు, కార్యకర్తలు పోవడం లేదు, కార్యకర్తలు పని చేయడం లేదు. నువ్వు చూసావా? చూడలేదు. ఎలక్షన్ 2 రోజులు ఉందనంగా నువ్వు అమ్జద్ బాషా దగ్గరికి వెళ్ళి డబ్బు తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇచ్చి వైసీపీకి ఓటేయమని చెప్పి నువ్వు చెప్పావు. ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని చెప్పావు. బహిరంగతంగా ఆడియోని రిలీజ్ చేశారు. నువ్వు కావాలనుకుంటే ఈరోజు వచ్చి ఆడియోను ఎక్కడికన్నా తీసుకెళ్ళి నువ్వు టెస్ట్ చేయించుకో, ఆ వాయిస్ నీదా కాదా అని చెప్పి నేను ఈరోజు ఆ లక్ష్మీరెడ్డిని ప్రశ్నిస్తున్నాను. అదే లక్ష్మీరెడ్డి మన లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేశారు. ఆ రోజు యువగలం పాదయాత్ర చేసినప్పుడు మీ కోడలను మోహన్ రెడ్డి గారిని శ్రీనివాసరెడ్డి అన్న గారా కాదా ముందు నెట్టి నలిపించింది. ఆ రోజు మీరు వాళ్ళకైనా అయిపోతు నువ్వు ద్రోహం చేసింది. మాధవిరెడ్డి గారికి ఓటు వేయొద్దని చెప్పింది ఆయన. మరుసటి రోజు అమ్జద్ బాషా గారి ఇంటికారికి వెళ్ళి సురేష్ బాబు గారితో కలిసి కోఆర్డినేషన్ చేసుకొని డబ్బులు తీసుకొని కార్యకర్తలకు పంచుకొని వాళ్ళ లీడర్లకు పంచుకొని, అయ్యా మీరు తెలుగుదేశం పార్టీకి మాధవిరెడ్డి గారికి ఓటు వేయొద్దని చెప్పలేదా? నాకు సర్వంగా మిమ్మల్ని అడుగుతున్నాను. అలాంటి చెత్త చేష్టాలు మీకొక్కరికే తప్పితే ఉంటాయి, కానీ నువ్వేదో వయసులో పెద్దోడివి. ఏమి ఇలాంటి బురదజల్లే వ్యవహారం ఇంకొకసారి చేయొద్దు. కడప బాగుపడుతుందంటే మాధవిరెడ్డి గారి పుణ్యమే. స్వచ్ఛ కడప అని చెప్పి మాధవిరెడ్డి గారు ఉదయం 6 గంటల నుంచి ప్రతి వారం 3 డివిజన్ల వరకు తిరుగుతూ ఉంది. వారిపైన ఇప్పుడు మీరు బురద జల్లేది. రాజకీయం తెలియదు అంటున్నావు శ్రీనివాసరెడ్డికి. జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రతి ఒక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలిసికట్టుగా తిరుగుతున్నారు. నువ్వు ఈరోజు ఏమంటావు? ఎవరు శ్రీనివాసరెడ్డిని ఒప్పుకోవడం లేదంటున్నావు. తప్పది. అందరూ కలిసే ఉంటున్నారు. నువ్వు ఒక్కడివే వైసీపీ కోవట్టుగా మారి ఈరోజు లక్ష్మీరెడ్డిని అతను ఫోన్లు చేసి కార్యకర్తలకు ఫోన్లు చేసి మాధవిరెడ్డి గారికి ఓటేయొద్దు, మాధవిరెడ్డి గారిని ఓడిపించాలని చెప్పిన దుర్మార్గుడు నువ్వు ఒక్కడివే అని చెప్పి ఈ సమాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకి నమస్కారం. అలంకానపల్లి లక్ష్మీరెడ్డి గారు సీనియర్ నాయకులు, మేము వారిని గౌరవిస్తాము, వారి వయసుకు విలువ మర్యాద ఇస్తున్నాము. మీరు పార్టీకి ద్రోహం చేసినట్టు వైసీపీ పార్టీకి ఓట్లు వేయమని చెప్పి మీరు ఫోన్లో సంభాషించిన విధంగా ఒక ఆడియో బయటకు వచ్చింది. ఆ ఆడియో నాది కాదని ప్రూవ్ చేసుకుని ఉంటే ఇంత ప్రెస్ మీట్లు, ఇన్ని డిబేట్లు, ఇన్ని చర్చలు లేదు కదా. 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ తర్వాత రాయలసీమలో మొట్టమొదటిసారిగా కడపలో మహానాడు పార్టీ ఘనంగా జరిగే ఏర్పాట్లో పండుగ కార్యకర్తలంతా సంతోషంగా ఉన్నారు. ఆ పండుగను ఎప్పుడెప్పుడు మేము ఆస్వాదిస్తామా, ఎంత ఘనంగా చేస్తామా, కడప పేరు రాష్ట్రం మొత్తం కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా మారుమోగేలాగా చేయాలని కార్యకర్తలు కృతనిశ్చయంతో ముందుకు పోతా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉన్న ఈ పరిస్థితుల్లో మీలాంటి వారి గురించి సంవత్సరం కిందట మీరు దాదాపు 11 నెలల కిందట పార్టీలో ఉంటూ పార్టీకి మోసం చేసి నిస్సిగ్గుగా మళ్ళీ పార్టీకి కండువక తిరుగుతారు. ఇది మీ పెద్దరిగాని చాలా అవమానం లక్ష్మీరెడ్డి గారు. మీరు నిజాయితీగా నేను వైసీపీ పార్టీకి పని చేసినాను, నాకు టికెట్ లేదని కారణం చెప్పేసి మీరు వెళ్ళిపోయింటే మీ మీద గౌరవం ఉండేది. మీరు వాసన్న గారు రమేష్ గారి గురించి మాట్లాడారు. ఎస్, రమేష్ అన్న గారు టికెట్ కోసం పోరాడినాడు, టికెట్ రాలేదు కాబట్టి ఆయన మనస్తాపం చెందాడు. అది కారణాల వల్ల పార్టీ వదిలేసి వైసీపీ పార్టీకి వెళ్ళిపోయారు. మీకు టికెట్ రాలేదు, మీరు పోయినారు కదా. గోవర్ధన్ రెడ్డి టికెట్ అడిగినాడు, హరిప్రసాద్ రెడ్డి టికెట్ అడిగినాడు, దుర్గాప్రసాద్ టికెట్ అడిగినాడు, మాధవి మేడం టికెట్ అడిగింది. మీరు టికెట్ అడిగినారు. ఒక టికెట్ ఎంతమందికి ఇస్తారు? ఎప్పుడైనా ఒక టికెట్ ఒకరికి అది ఇస్తారు. రావడం మిగతా వాళ్ళందరూ ఏమి ఇస్తారు? వచ్చిన వారికి కలిసికట్టుగా కనుక పనిచేసి ఆ అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత పార్టీలో ఉన్న కార్యకర్తల మీద, నాయకుల మీదనే ఉంటుంది. మీరేం చేసినారు? మీకు టికెట్ రాలనే ఉద్దేశంతో మీరు కోవట్టుగా మారి ప్రతిపక్ష పార్టీలతో చేతులు కలిపి మీకున్న పరిధిలో ఎప్పుడు నాకు 50 డివిజన్ ఆన్సర్లు ఉన్నారు, 50 డివిజన్ ఫోన్ నెంబర్లు ఉన్నాయి, నేను ఎలక్షన్ చేసినా, నేను నన్ను నడిపించినా, నేను ముందుకు తీసుకుపోయినా అంటారు. బాగానే ఉంది. ఎప్పుడు ముందు తీసుకుపోయారు? మీరు ఏ రకంగా ముందు తీసుకుపోయారు? ఎవరి మీద బురద చల్లే ముందు మన దగ్గర సబ్జెక్ట్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. లోకేష్ పాదయాత్రను ఇక్కడి నుంచి కొనసాగించారు. లోకేష్ పాదయాత్ర అన్న లేరా? ఆయన జిల్లా అధ్యక్షుడు కాదని మీకు బాధ్యత అప్పగిస్తారా? మీ ఊరు దగ్గర వచ్చింది కాబట్టి మీ ఊరు రిసీవ్ చేసుకున్నారు, రూట్లో పోయి అక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చారు. దాంట్లో మేము కూడా పాల్గొన్నాం కదా. మీరు ఒకరే సెండ్ ఆఫ్ ఇవ్వలేదు కదా, ఘనకార్యం కాదు కదా.
ఫ్యూచర్ నాయకుడు భవిష్యత్తు కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ గారు వచ్చినారు కాబట్టి పార్టీ కార్యకర్త ఆయన గౌరవించుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఆయనకు మద్దతుగా మనం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఇల్లు వదిలేసి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ వస్తున్నాడు కాబట్టి ఆ మర్యాద ఆ సంస్కృతి మనకు ఉన్నాయి. మనం అతన్ని చెండాపిచ్చాం. అదే పెద్ద ఘనకార్యమాలు చెప్పుకుంటారండి మీరు. ఇప్పుడు 2014 నుంచి 19 అధికారంలో ఉన్నారు. వాసనగర్ అధ్యక్షులుగా ఉన్నారు. అప్పుడు నీ కొడుకు మన్మోహన్ సింగ్ ఎక్కడ ఉన్నాడు? మన్మోహన్ సింగ్ మీ కొడుకు ఎక్కడున్నాడు? వాసన ఇంటిలోనే ఉన్నాడు. వాసన ఇంటి పట్టునే ఉన్నాడు. 24 గంటలు వాసన చుట్టూ తిరుగుతూ మీ పనులను జరిపించుకున్నారు లేదా? మీ కొడుకు మన్మోహన్ సింగ్ రెడ్డి మన్మోహన్ రెడ్డి ఏర్పరిచిన కోటరీ వల్ల, వాసన చుట్టూ ఏర్పరిచిన కోటరీ వల్ల మాలాంటి సీనియర్ కార్యకర్తలకు ఆ రోజు కూడా అన్యాయం జరిగింది. ఎవరిని రానికుండా అన్నకు అవగాహన లేనప్పటికీ మీరు అందరూ అక్కడ క్రియేట్ చేసి ఒక కోటరీ ఏర్పాటు చేసి అన్నకు అసలు కార్యకర్తలు ఎవరు తెలియకుండా, ఎవరు ఎక్కడున్నారో తెలియకుండా మీ స్వలాభం కోసము మీరు కోటరీ నిర్మించి ఆ రోజు చేసిన దానివల్ల మా లాంటి సీనియర్ అన్యాయం జరిగిందా లేదా? మీరు 30 ఏళ్ళ నుంచి ఉన్నారు సార్. ఓకే, నేను కూడా 20 ఏళ్ళ నుంచి ఉన్నా. నేను ఖలీల్ భాష ఎలక్షన్ చేసిన, నేను స్కందుస్వాడ ఎలక్షన్ చేసిన, ఇది చేసిన. మీరు పార్టీలు మారినారు. అది తర్వాత 30 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. మేము కూడా 20 ఏళ్ళ నుంచి ఉన్నాం కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సీఎంగా అభ్యర్థిగా ప్రకటించలేని ఉద్దేశంతో కడపలో ఖలీల్ భాష టికెట్ ఇచ్చినప్పుడు అప్పుడు మేమంతా యూత్ అంతా అప్పుడు వైసీపీ రాజశేఖర రెడ్డి ఫాలోయింగ్ ఉన్నాం. పార్టీకి సంబంధంలో రాజశేఖర రెడ్డి ఫాలోవర్స్గా ఉండేవాళ్ళం. మమ్మల్ని అందరినీ ఇదే గెస్ట్ హౌస్ పిలిపించి మనము ఖలీల్ భాషకు సపోర్ట్ చేస్తున్నాము, శివాన్ని ఓడిస్తున్నామని చెప్పాము. అప్పుడు మేము చిన్నపిల్లలు పెద్ద రాజకీయ అవగాహన లేదు కాబట్టి ఎందుకు సార్ అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించలేదు, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదు కాబట్టి పని కట్టుకొని డిఎల్ రవీంద్రారెడ్డి కానీ, మహేశ్వరరెడ్డి గారిని, శివాన్ని కానీ ఇక్కడ ఓడించడం జరిగింది. మేము కూడా పార్టీలో ఉన్నాం సార్. 20 ఏళ్ళ నుంచి మేము కూడా ఎలక్షన్ చేసినాం, మేము కూడా ఇచ్చినాం. కానీ పార్టీలో ఉంటూ పార్టీకి ఏ రోజు మేము మోసం చేయలేదు. పార్టీ బయటికి పోయి రావచ్చు, అది వేరే విషయం. పార్టీలో ఉంటూ పార్టీ కనుగొని చాలా దారుణం. అది మీకు టికెట్ రాలేదు, మీరేం చేసింది? అలా వైసీపీ పార్టీకి పోండి, బీజేపీ పార్టీకి పోండి, ఇంకో పార్టీకి పోండి. అక్కడ పోయి స్వచ్ఛందంగా ధైర్యంగా చేయండి, ఓపెన్గా చేయండి. మాధవిరెడ్డిని ఓడించండి మీకు సత్తా ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు. పార్టీలోనే ఉంటూ ఓడించడం సరే. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇదంతా ఏమీ తెలియనట్టు మళ్ళీ అదే కండువా కప్పుకొని మినిస్టర్ల కాడికి వెళ్తారు, లోకేష్ గారి దగ్గరికి వెళ్తారు, చంద్రబాబు దగ్గరికి వెళ్తారు, ప్రతి ఒక్క దగ్గరికి వెళ్తారు. ఎట్లా అది? ఇప్పుడు దీని మీద ఏమి చర్యలు తీసుకోకపోతే వచ్చే భవిష్యత్ పార్టీలు ఏమవుతాయంటే ఎలక్షన్లు వచ్చేటప్పుడు మనం ఏ పార్టీకైనా చేయొచ్చు, అధికారంలో ఉంటే మళ్ళీ అక్కడ పోయి తిరగచ్చు. ఏం మెసేజ్ పోతుంది ఇప్పుడు ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే? మేము గతంలో కూడా చెప్పినాము, 1 నెల కిందట 2 నెలల కింద కూడా చెప్పినా, ఇప్పుడు గట్టిగా చెప్తాము. అధిష్టానం దయ ఉంచి ఇటువంటి కోవట్ల పట్ల ఇంకా కొంతమంది ఉన్నారు మేకవన్న పనులు. ఆ రోజు ఎలక్షన్ చేయకుండా అంతా మేమే చేశామని ఈరోజు మమ్మల్ని ఎన్నికట్టి ముందుకు వచ్చే ప్రయత్నం ఇంకా చేస్తూ ఉన్నారు. ఇలాంటి కోవట్లు, ఇలాంటి వేకవన్న పనులు, వీళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇలాంటి మెసేజ్ పార్టీకి ఇవ్వకపోతే రేపు ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీలో ఉంటే వేరే పార్టీకి చేస్తారు, వేరే పార్టీలో ఉంటే ఇంకో పార్టీకి చేస్తారు. ఇలా భ్రష్టు పట్టిపోతాయి రాజకీయాలు. కాబట్టి ఏ పార్టీ అయినా సరే, అది వైసీపీ పార్టీ, టీడీపీ, బీజేపీ, ఏ పార్టీలో అయినా సరే అటు కోవట్లను ప్రోత్సహించద్దండి. కఠినంగా వీళ్ళందరి మీద తప్పకుండా మహానుభావుల చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వాళ్ళందరూ పార్టీ నుంచి సాగనంపాలి. పార్టీలోనే ఉంటూ వెన్నుపోటు పొడిచాలని పెట్టి మేము తిరగలేము. మీరు సస్పెండ్ చేయని పక్షంలో ప్రజలు మేమన్నా వెళ్ళిపోతాం. ఇలాంటి మెక్కవన్నీ పుల్లింటే వెన్నుపోటుదారులు పెట్టుకుని పార్టీలు పనిచేయాలంటే మేము చేయలేము. రేపు మా టికెట్ వస్తే మాకు కూడా వెన్నుపోటు పొడుస్తారని భయం ఉంది మాకు. నా డివిజన్లో కార్పొరేటర్ చేయాలనుకుంటున్నా. నా డివిజన్లో కార్పొరేషన్ ఆయన పాత పరిచయాలు ఉన్నాయి, అయ్యి ఉన్నాయని చెప్పి లోపల బొమ్మిశెట్టి చంద్రని ఓడించాలి, బొమ్మిశెట్టి చంద్రని ఓడించాలి చేస్తే మేమేం చేయాలి? ఇలాంటి వాళ్ళ పట్ల మీరు కఠినంగా వివరించాలి. అధిష్టానం చాలా టైం తీసుకుంది. అధిష్టానానికి సాక్షాత్కారం పెట్టాము. ఇతను వైసీపీకి పని చేసినాడు బాహటంగానే నిర్వాంశం. దీంట్లో ఎటువంటి ప్రయత్నం లేదు. మీరు ఇప్పటికి కూడా నేను చేయలేదంటే ఈ ఆడియోను అందరి సమక్షంలో విచారణ కోరండి. ఈ ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తాం, రిజల్ట్ తెప్పిస్తాం. రిజల్ట్ మీరే వాయిస్ అని వస్తే మీరు ఏం చేస్తారు చెప్పండి. నేను బహిరంగంగా అడుగుతున్నాను. ఇదే ఆడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిస్తాము. ఈ వాయిస్ మీది లక్ష్మీరెడ్డి గారు కాదు అంటే మీరేం చెప్తే మేము చేస్తాం. ఈ వాయిస్ మీరే ప్రూవ్ అయితే మీరేం చేస్తారు చెప్పండి.